మన బాడీలో మొత్తం 40 నుంచి 47 ట్రిలియన్ల సెల్స్ ఉంటాయి, బాడీ సెల్స్. దానికి 10 టైమ్స్ ఎక్కువ, అంటే 470 నుంచి 500 ట్రిలియన్ల మైక్రోబ్స్, బ్యాక్టీరియాలు అన్నీ కలిసి ఉన్నాయి మనకి. అంటే మన శరీరంలో 10 టైమ్స్ ఎక్కువ మైక్రోబ్స్ కలిసి బతుకుతా ఉన్నాం. మనం పెరుగు తింటాం కదా, అదంతా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దాంట్లో కూడా కొన్ని వందల స్ట్రెయిన్స్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ లోపలికి పోయి చెడ్డ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సైనికులు వృద్ధి చెందుతూ ఉంటారు. అట్లా 4-5 జ్వరం వచ్చి అట్లా చిన్నబడంతా వచ్చింటే వాడు పెద్ద అయినాక ఏదైనా పెద్ద జబ్బు, స్వైన్ ఫ్లూనో. స్వైన్ ఫ్లూ ఎందుకు వస్తుంది? దేంతో వస్తుంది? దేంతో, ఏ వైరస్తో, ఏ బ్యాక్టీరియాతో వస్తుంది? స్వైన్ ఫ్లూ పందుల ద్వారా వస్తుంది కదా, చెప్తారు, పందుల ద్వారా వస్తుంది స్వైన్ ఫ్లూ. నీఫా వైరస్ అనేది కేరళలో వచ్చింది కదా, దేంతో వస్తుంది? నీఫా వైరస్ గబ్బిళాలతో వస్తుంది అంటారు. అంటే మనకు నీఫా వైరస్ వచ్చిందని గబ్బిళాలన్నీ చంపేమంటాము, స్వైన్ ఫ్లూ వచ్చిందని పందులన్నీ చంపేమంటాము, బర్డ్ ఫ్లూ వచ్చిందని బర్డ్స్ అన్ని చంపేమంటాము. జబ్బు వస్తుంది మనకు కదా, మనం చంపేస్తే అవన్నీ హాయిగా ఉంటాయి. అంతేనా? జబ్బులు వస్తుంది. మనం జబ్బు తెచ్చుకోకుండా వాటితో పాటు కలిసి బతికేది మన పెద్దవాళ్ళు చెప్పినారు. మనమే అన్నీ చంపేయాలంటున్నాడు. నువ్వు మాత్రం బతికి అన్నీ చంపేయాలా? నీకంటే ముందు నుంచి ఉన్నాయి కదా అవి.